హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ వరల్డ్. సో ఇది మన ఎంసెట్ ప్రిపరేషన్లో అయితే ఇది సెకండ్ వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసరికి కెమికల్ బాండింగ్లో ఇంపార్టెంట్ టాపిక్ హైబ్రిడైజేషన్. పక్కా ఈసారి హైబ్రిడైజేషన్ మీద బిట్ వచ్చింది అయితే నేను అయితే అనుకుంటున్నాను. సో చాలా మంది టీచర్స్ మీద చెప్పిన దాని మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను. హైబ్రిడైజేషన్ ఈసారి అయితే పక్కా 1 మార్క్ అయితే వచ్చేసి ఇక్కడ మీకు ఆ కెమికల్ బాండింగ్లో హైబ్రిడైజేషన్ అయితే కాకుండా ఆర్గానిక్ లో సంబంధించిన హైబ్రిడైజేషన్, కార్బన్ ఆటమ్కి సంబంధించిన హైబ్రిడైజేషన్ ఎలా ఉండిద్ది అనేది ఈ వీడియో అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఒక 20 మినిట్స్ ఈ వీడియోకి ఈ టైం ఇస్తే మీకు పక్కా 1 ఆర్ 2 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇంక మన వీడియోలోకి వెళ్ళిపోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం అయితే మర్చిపోకండి. సో ఇంక మనం టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో హైబ్రిడైజేషన్ మనకి ఎంసెట్ లో ఇచ్చే వాటిల్లో మెయిన్ ఇచ్చే క్వశ్చన్స్ లో ఉన్న ఎలిమెంట్స్ గురించి అయితే ఇక్కడ మీకు అయితే మెన్షన్ చేశాను. సో మాక్సిమం వీటి నుంచి అయితేనే వస్తాయి. ఫస్ట్ హైబ్రిడైజేషన్ కనుక్కుని మనం ఈసారి సింపుల్ ట్రిక్ నేర్చుకుందాం. చాలా మంది చాలా చెప్తారు హైబ్రిడైజేషన్ చాలా ట్రిక్స్. నాకు తెలిసి ఇది ఒక ట్రిక్ ఈజీగా అనిపించింది. నా పరంగా అయితే ఇది ఈజీగా అనిపించింది. సో ఇదైతే ఇప్పుడు మనం చూద్దాం. ఒక నిమిషం. నాకు ఈజీగా అనిపించిన ట్రిక్ అయితే ఈరోజు మీకు అయితే చెప్తాను. సో ఇవి ఎక్కువగా ఎగ్జామ్స్ లో ఇచ్చిన ఎలిమెంట్స్ లిస్ట్ అన్నమాట. ఇప్పుడు వీటికి వ్యాలెన్సీస్ రాద్దాం మనం. వ్యాలెన్సీ, ఈ ఎలిమెంట్స్ వ్యాలెన్సీస్ నేర్చుకోండి. ఫస్ట్ ఇవేంటంటే 1 to 3 గ్రూప్స్ అనేవి మెటల్స్ అన్నమాట. ఈ మెటల్స్ కి వ్యాలెన్సీ ఎలా ఉంటుంది అంటే వాటి గ్రూప్ నెంబర్, ఇవన్నీ వాటి గ్రూప్ నెంబర్స్. ఎలిమెంట్స్ కింద వ్యాలెన్సీ రాస్తున్నాను. గ్రూప్ నెంబరే, మెటల్స్ మాత్రం గ్రూప్ నెంబరే వాటి వ్యాలెన్సీ. అంటే 1 2 3. మిగతా అన్ని నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ కి ఎలా వ్యాలెన్సీ రాయాలరా అంటే 8 మైనస్ గ్రూప్ నెంబర్ చేయాలన్నమాట. 8 మైనస్ గ్రూప్ నెంబర్. జస్ట్ ఇది వ్యాలెన్సీ. చాలా మంది తెలిసి ఉంటుంది వ్యాలెన్సీ కనుక్కోవడం. ఫస్ట్ మెటల్స్ ఏమో యాస్టిస్ గ్రూప్ నెంబర్ రాసేస్తాం. వ్యాలెన్సీ నాన్ మెటల్స్ ఎలా రాస్తాం అంటే 8 మైనస్ గ్రూప్ నెంబర్. 8 మైనస్ 8 0, 8 మైనస్ 1 7, 8 మైనస్ 6 2, 5 3 4 4. సో ఇదన్నమాట. 0 1 2 3 4 1 2 3. ఇవి ఈ ఎలిమెంట్ కి సంబంధించిన వ్యాలెన్సీస్. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని హైబ్రిడైజేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ ట్రిక్ కోసం మనం లోన్ పేస్ క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోవాలి. చాలా మంది క్లాస్ లో ఉన్నప్పుడు టీచర్స్ అలా అడుగుతూ ఉంటారు, ఈ ఆటమ్స్ లో ఈ ఆటమ్ ఈ మాలిక్యూల్ కి ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి, ఈ సెంట్రల్ ఆటమ్ కి ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి అని అడుగుతారు. అప్పుడు మనం తెలంగాణ వేసుకొని చూసుకోకుండా ఈ యొక్క సింపుల్ ట్రిక్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. ఫస్ట్ లోన్ పేరుకి ఫార్ములా. ఫస్ట్ లోన్ పేర్, ఈ 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంది. హైబ్రిడైజేషన్ మీకు 2 అంటే 2 ఫార్ములాస్ చెప్తాను. ఆ 2 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలు. మాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఇచ్చిన వాటి ఎగ్జాంపుల్స్ కూడా ఈ రోజు అయితే మనం చేద్దాము. జస్ట్ ఒక 10 to 20 మినిట్స్ పడుతుంది అంతే నేర్చుకోవడానికి. చాలు. లోన్ పేర్. లోన్ పేర్ కి ఫస్ట్ ఈ ఆటమ్స్ లో ఇచ్చిన ఆటమ్ కి లోన్ పేర్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. లోన్ పేర్ ఫార్ములా ఏంటంటే నా గ్రౌండ్ అంటే ఐ మీన్ గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఇచ్చిన కాంపౌండ్ కి సెంట్రల్ ఆటమ్ కి మైనస్ వ్యాలెన్సీ ఆఫ్ రిమైనింగ్ సరౌండింగ్ ఆటమ్స్. చెప్తాను ఒక నిమిషం, మీకు అర్థమైంది. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమైంది. 2 ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. లోన్ పేరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ ఉంది. వాటర్ మాలిక్యూల్ కి లోన్ పేరు క్యాలిక్యులేట్ చేద్దాం. H2O, ఇదైతే మీకు కనపడుతుంది అనుకుంటున్నా. H2O. యా, H2O కి మనం లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. లోన్ పేర్స్ ఫార్ములా ఏం చెప్తాం? గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ మైనస్ వ్యాలెన్సీ ఆఫ్ ఆటమ్స్. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి? ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్. ఇక్కడ H2O కి ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ అంటే ఎలా ఉంటుంది? ఆక్సిజన్ ఎలా ఉండి, H ఎలా ఉంటుంది? వి షేప్ అంటే బెండ్ షేప్ ఇలా ఉంటుంది. హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్ బెండ్ షేప్ అంటారు, లేదా వి షేప్ అంటారు, మీ ఇష్టం. సో అది ఇప్పుడు ఈ వీడియోలో మనం వాటికి ఆ షేప్స్ కావాలా ఈజీగా ఎలా నేర్చుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం. అయిపోద్ది. H2O, దీనికి ఇక్కడ ఏమున్నాయి? సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ మైనస్ రిమైనింగ్ ఆటమ్స్ 2 హెచ్లు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఇక్కడ మీకు సింపుల్గా ఉంటుంది, అర్థమైపోద్ది. SO2 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ సల్ఫర్ సెంట్రల్ ఆటమ్ S మైనస్ ఎన్ని ఉన్నాయి? 2O ఉన్నాయి, 2 ఆక్సిజన్ ఆటమ్లు. ఇలాగా ఫస్ట్ ఇచ్చిన ఎలిమెంట్స్ ఇలా రాసుకోండి, మీకు ఏమేమి ఇచ్చారనేది. లోన్ పేరు క్యాలిక్యులేట్ చేయడం. ఇక్కడ ఏం చెప్పాను? ఇదేంటి? గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ ఆక్సిజన్ గ్రూప్ నెంబర్ ఏముంది అక్కడ? 6 మైనస్ వ్యాలెన్సీ ఆఫ్ రిమైనింగ్ ఆటమ్స్ 2 ఇంటూ హైడ్రోజన్ ఏముంది ఇక్కడ? 1 ఉంది, వ్యాలెన్సీ 1. సో 6 మైనస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఇక్కడ మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? 4 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. నెక్స్ట్ SO2, ఇక్కడ
ఇది SO2 సెంట్రల్ ఆటమ్. ఈ SO2 అనే మాలిక్యూల్కి సల్ఫర్ సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. గ్రూప్ నెంబర్ ఏముంది? సల్ఫర్ 6 -2 ఇంటూ ఆక్సిజన్ వ్యాలెన్సీ 2. ఇలా మీరు గుర్తుపెట్టేసుకుంటే 6 - 2 6 - 4 2 ఎలక్ట్రాన్స్. ఒక లోన్ పేర్ అంటే అర్థం ఏంటి? పెయిర్. ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 2 లోన్ పేర్లు ఉన్నాయి. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఒక లోన్ పేర్. పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 4 ఉన్నాయి అంటే 2 పేర్లు. ఇక్కడ ఒక 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఒక పేరు. 4 అంటే 2 పేర్లు అలాగా. పెయిర్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇది లోన్ పేర్ క్యాలిక్యులేట్ చేసే విధానం. ఏం లేదు, లోన్ పేర్ అంటే గ్రూప్ నెంబర్ ఆఫ్ గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ మైనస్ వ్యాలెన్సీ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. ఫస్ట్ ఇచ్చిన మాలిక్యూల్కి ఇలా రాసుకోండి ఏమేమి ఇచ్చారు. ఆక్సిజన్ మైనస్ రిమైనింగ్ మాలిక్యూల్స్ ఏమున్నాయి రాసుకోండి. అలాగా రాసుకున్న తర్వాత గ్రూప్ నెంబర్ మైనస్ ఈ సెకండ్ ఎలిమెంట్ ఉన్న వ్యాలెన్సీ. సో హైబ్రిడైజేషన్ కి లోన్ పేరుకి సంబంధం ఏంట్రా అంటే నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఇది లోన్ పేరు క్యాలిక్యులేట్ చేసే పద్ధతి. నెక్స్ట్ హైబ్రిడేషన్కి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఒక్క 2 ఫార్ములాస్. లోన్ పేరుకి ఒక ఫార్ములా, హైబ్రిడేషన్ ఒక ఫార్ములా. లోన్ పేరుకి ఏం చెప్పారు పక్కన రాసుకోండి. తర్వాత మీరు ఈజీ సింపుల్ చేసేయచ్చు. నెక్స్ట్ హైబ్రిడైజేషన్ చూద్దాం. ఓకే, హైబ్రిడైజేషన్ చూసే ముందు మళ్ళీ ఆర్బిటాల్ షేప్స్ ఒకటి ఉంటాయి. ఆర్బిటాల్ షేప్స్ చూసుకున్నట్టయితే మనం ఫస్ట్ ఓకే ఆర్బిటాల్ షేప్స్, హైబ్రిడ్ ఆర్బిటాల్ షేప్స్, ఆర్బిటాల్ షేప్స్ మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏముంటాయి? sp, sp2, sp3, sp3d, sp3d2. ఇలా హైబ్రిడేషన్ వచ్చినప్పుడు వీటికి షేప్స్ ఏమొస్తాయి అదొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ sp అంటే అందరికీ తెలిసింది, అంటే అటు ఇటు ఒక ఎలిమెంట్ ఉంటుంది. అటు ఇటు ఒక ఎలిమెంట్ మధ్యలో సెంట్రల్ మెటల్ ఆటం ఉంటుంది. అంటే స్ట్రైట్ లైన్ అంటే లీనియర్. నెక్స్ట్ అంటే ఇది 2 ఉన్నప్పుడు ఇవి 3 ఉన్నప్పుడు 3 ఆర్బిటల్స్ ఉన్నప్పుడు ఇది 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 3 ఎంత 5. ఇక్కడ 3 2 1 6 హైబ్రిడ్ ఆర్బిటల్. 6 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నప్పుడు ఏ షేప్ వస్తాయి? అలాగా లీనియర్. నెక్స్ట్ ఇక్కడ 3 ఉన్నప్పుడు 3 అంటే ట్రై, 4 ఉంటే టెట్రా. నెక్స్ట్ 5 ఉన్నప్పుడు ఇక్కడ మళ్ళీ మారుతుంది. ఒక ట్రై ఒకటి బై ఒకటి, ట్రై బై కలిపి పెంటా అంటే 5. నెక్స్ట్ 6 అంటే ఇక్కడ ఆక్టా. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. sp హైబ్రిడేషన్ వచ్చినప్పుడు లీనియర్, sp2 వచ్చినప్పుడు ట్రై అంటే ట్రైగోనల్, జస్ట్ ట్రైగోనల్. నెక్స్ట్ టెట్రాహెడ్రల్. 4 sp3d అంటే sp3 అంటే 1 3 ఎంత 4 టెట్రాహెడ్రల్. నెక్స్ట్ ట్రైగోనల్ బై పిరమిడల్. ఇక్కడ ప్లేస్ లేదు, మామూలుగా రాసిన ట్రైగోనల్ బై పిరమిడల్. నెక్స్ట్ ఆక్టాహెడ్రల్. 1 2 3 4 5 6. సో 2 ఉంటే లీనియర్, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే ట్రై బై కలిపి పెంటా అంటే 5. నెక్స్ట్ 6 అంటే ఆక్టా. సేమ్ ఇంతే హైబ్రిడ్ ఆర్బిటాల్ షేప్స్. మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం? లోన్ పేరుకి ఒక ఫార్ములా నేర్చుకున్నాం. నెక్స్ట్ హైబ్రిడ్ ఆర్బిటాల్ షేప్స్ నేర్చుకున్నాం. సో నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడ హైబ్రిడేషన్కి వెళ్ళిపోదాం. ఈ హైబ్రిడేషన్ అంటే అక్కడ మీరు sp3 sp అని నేర్చేసుకొని అక్కడ కింద షేప్ రాసేస్తే సరిపోద్ది. లోన్ పేరు ఫార్మ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైబ్రిడేషన్ చెప్పే ఫార్మ్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం ఒక్కలేదు ఈ వీడియో మొత్తంలో. ఏ 2 ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ హైబ్రిడైజేషన్. నెక్స్ట్ మెయిన్ టాపిక్ హౌ టు క్యాలిక్యులేట్ హైబ్రిడైజేషన్. హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఫస్ట్ ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. 2 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. CH4 ఒకటి, నెక్స్ట్ CO2 ఒకటి. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్. ఫస్ట్ మీథేన్కి లోన్ పేర్స్ కనుక్కుందాం. ఇందాక లోన్ పేర్స్కి ఏం ఫార్ములా చెప్పాం? గ్రూప్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ మైనస్ వ్యాలెన్సీ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. అంటే ఫస్ట్ ఎలా రాసుకోమన్నా నేను? సెంట్రల్ ఆటమ్ C మైనస్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. కార్బన్ యొక్క
కార్బన్ యొక్క గ్రూప్ నెంబర్. కార్బన్ యొక్క గ్రూప్ నెంబర్ ఏం రాసాం? 4 రాసాం. 4 మైనస్ వాలెన్సీ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. 4 ఇంటూ వాలెన్సీ ఆఫ్ హైడ్రోజన్ ఎంత 1. 4 మైనస్ 4 ఇక్కడ ఏమొచ్చి లోన్ పేర్స్ 0 వచ్చాయి. 0 లోన్ పేర్స్. ఇది ఒక ఎగ్జాంపుల్. మీథేన్లో ఎన్ని లోన్ పేర్స్ ఉంటాయి? డైరెక్ట్గా వెళ్ళినప్పుడు 0 ఏముండవు అని చెప్పండి డైరెక్ట్గా. నెక్స్ట్ లోన్ పేర్స్ ఆఫ్ CO2. CO2 ఎలా రాసుకుంటాం? 3 మైనస్ 2 ఇంటూ O. 2 ఇంటూ O. అప్పుడు 4 మైనస్ 2 ఇంటూ 2. ఇది కూడా 0 ఎలక్ట్రాన్స్. 0 లోన్ పేర్స్ అనమాట. ఈ రెండిట్లో CH4 CO2 0 లోన్ పేర్స్ వచ్చాయి. సో వీటికి హైబ్రిడేషన్ ఎలా ఉంటుంది? హైబ్రిడేషన్ ఫార్ములా చూడండి, ఇక్కడ రాసేస్తున్నాను. లోన్ పేర్స్ ప్లస్ నంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. నంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్, చుట్టుపక్కల ఉన్న ఆటమ్స్ ప్లస్ వాటి సెంట్రల్ ఆటమ్ కూడా లోన్ పేర్స్ కలిపి మనం హైబ్రిడేషన్ సింపుల్ రాసేస్తాం. ఇందాక మనం లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం ఈజీగా. ఫార్ములా ఒకటి. ఇందాక లోన్ పేర్స్ ఎందుకు క్యాలిక్యులేట్ చేయించారంటే జస్ట్ ప్రాక్టీస్ కోసం. సో ఇప్పుడు మనకి లోన్ పేర్స్ 0 వచ్చాయి. లోన్ పేర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఒక కార్బన్కి 4 హైడ్రోజన్లు ఉన్నాయి సరౌండింగ్ ఆటమ్స్. అంటే దాని పక్కన ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవి మొత్తం రాసేయడమే. అంటే 4. 0 + 4 4. హైబ్రిడేషన్ 4. 4 అంటే ఏం రాస్తాం మనం? ఎలా రాస్తాం? sp3. sp3. ఇది హైబ్రిడేషన్ చేసుకుని ఈజీగా అయిపోద్ది. sp3 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 4 ఉన్నాయి. 4 అంటే ఏం రాస్తాం? టెట్రా. కనబడుతుందా కిందది? ఓకే, పైకి రాస్తాను. sp3 4 ఉంటే ఇక్కడ ఏం రాస్తాం? టెట్రాహెడ్రల్. సింపుల్. ఫస్ట్ లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేయడం ఫార్ములా. లోన్ పేర్స్ ఫార్ములా ఒకటి నోట్ చేసుకోండి. తర్వాత హైబ్రిడేషన్ ఫార్ములా జస్ట్ చాలు. ఈ 2 ఫార్ములాస్ హైబ్రిడేషన్ ఈజీ క్యాలిక్యులేట్ చేసి షేప్ అయితే ఈజీ రాసేయచ్చు. నెక్స్ట్ ఇది పక్క అయితే బిట్టిస్తాడు ఆ హైబ్రిడేషన్ మీద. ఒకవేళ ఇలాంటి ఎలిమెంట్స్ నుంచి ఇవ్వకపోయినా ఆర్గానిక్ కాంపౌండ్స్ లో మనకి హైబ్రిడేషన్ కొనుక్కోమంటాడు. అది కూడా ఇప్పుడు మనం చూసేద్దాం, ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ కూడా 0 వచ్చినాయి. 0 లోన్ పేర్స్. సో హైబ్రిడేషన్ కనుక్కోవాలి. లోన్ పేర్స్ 0 వచ్చినాయి. లోన్ పేర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. 0 ప్లస్ నెంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి. 2 అంటే 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అంటే sp అంటే ఏమొచ్చింది? మళ్ళీ లీనియర్. సింపుల్. అలాగే మీకు ఇంకో 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. అదైతే మీరు చూడండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ అర్థమైపోద్ది. తర్వాత ఆర్గానిక్ కాంపౌండ్స్ లో ఉన్న హైబ్రిడేషన్ కన్నా ఎలా ట్రిక్ ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఏం చేద్దాం? XeF4 అనే ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ జీనాన్ టెట్రాఫ్లోరైడ్ దీనికి హైబ్రిడేషన్ కనుక్కుందాం డైరెక్ట్గా మనం. ఫస్ట్ లోన్ పేర్స్ క్యాలిక్యులేట్ చేయండి. లోన్ పేర్స్ ఏమున్నాయి ఇక్కడ? ఎలిమెంట్స్ Xe మైనస్ 4 ఇంటూ 4 క్లోరిన్లు ఉన్నాయి. Xeకి గ్రూప్ నెంబర్ అంతా 8 మైనస్ 4 ఇంటూ వ్యాలెన్సీ ఆఫ్ ఫ్లోరిన్ 1. 8 మైనస్ 4 అంటే 4 వచ్చింది. అంటే 4 అంటే 2 లోన్ పేర్లు ఉన్నట్టు. 4 ఎలక్ట్రాన్స్. ఇవి ఎలక్ట్రాన్స్. లోన్ పేర్స్ డైరెక్ట్ కాదు. 4 ఎలక్ట్రాన్స్. ఒక పేర్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అక్కడ ఎన్ని పేర్లు ఉన్నట్టు? 2 పేర్లు ఉన్నట్టు. 2 లోన్ పేర్లు ఉన్నట్టు. సో డైరెక్ట్ హైబ్రిడేషన్ ఫార్ములా ఏంటి? లోన్ పేర్స్ ప్లస్ 2 ప్లస్ నెంబర్ ఆఫ్ సరౌండింగ్ ఆటమ్స్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4 ఉన్నాయి. 2 + 4 6. అంటే sp3d2 5 1 6 సరిపోయినాయి. 6 అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఆక్టా. చూసారా? సింపుల్గా ఆక్టాహెడ్రల్ సరిపోయింది. ఇందాక ఇచ్చిన షేప్స్ ఆ 2 ఫార్ములా వస్తే సరిపోద్ది. ఆక్టాహెడ్రల్ XeF4. సో ఇది హైబ్రిడేషన్ కనుక్కునే పద్ధతి. నెక్స్ట్ ఆర్గానిక్ కాంపౌండ్స్ లో హైబ్రిడేషన్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఆర్గానిక్ కాంపౌండ్స్. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఆర్గానిక్ కాంపౌండ్స్ లో. అందులో మీరు ఆ హైబ్రిడేషన్ ఎలా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ ఈ ట్రిక్ ఈ ఒక 3 పాయింట్స్ చెప్తా. 3 అంటే 3. ఈ 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఈ 3 పాయింట్స్ నోట్ చేసేసుకోండి. sp ఎప్పుడు వచ్చింది? sp3 ఎప్పుడు వచ్చింది? sp2 ఎప్పుడు వచ్చిందో చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చిన కార్బన్ ఆటమ్స్ చుట్టూ 4 సిగ్మా బాండ్స్ ఉన్నాయి అనుకోండి. sp3 హైబ్రిడైజేషన్ 3 సిగ్మా బాండ్లు ఒక పై బాండ్ ఉందనుకోండి. sp2. నెక్స్ట్ 2 సిగ్మా బాండ్లు 2 పై బాండ్లు ఉన్నాయనుకోండి. sp3 sp2 sp. ఎప్పుడు మనకి ఇచ్చిన కార్బన్ ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేయమంటాడో ఆ కార్బన్ చుట్టూ
4 సిగ్మా బాండ్స్ ఉన్నాయనుకోండి, 4 సిగ్మా బాండ్స్. అప్పుడు మనం sp3 అంటాం. 3 సిగ్మా బాండ్లు, ఒక పై బాండ్ ఉందనుకోండి, sp2 అంటాం. 2 సిగ్మాలు 2 పైలు ఉన్నాయి అంటే కార్బన్ చుట్టూ ఇలా డబల్ బాండ్, 2 డబుల్ బాండ్, 2 సిగ్మాలు 2 పైలు, sp. సో ఈ 3 పాయింట్స్, ఈ 3 పాయింట్స్ నోట్ చేసేసుకోండి చాలు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు ఇంకా సింపుల్గా అర్థమైపోద్ది. ఈ 3 పాయింట్స్, 4 సిగ్మా, 3 సిగ్మా ఒక పై, 2 సిగ్మా 2 పైలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం దాని మీద. ఎగ్జాంపుల్ అంటే ఏం తీసుకోవచ్చు, సింపుల్, డైరెక్ట్గా బ్యూటీ అనేది తీసుకుందాం. నీళ్ళు పడ్డాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డబల్ బాండ్ పెడుతున్నాను. ఓకే, ఈ కార్బన్కి మనం హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ కార్బన్కి మనం హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కూడా ఇంకో బాండ్ పెడదాం. ఈ కార్బన్కి మనం హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం అంటే, ఇక్కడ ఏమున్నాయి, ఇది ఒక సిగ్మా, ఇది ఒక సిగ్మా, ఇది ఒక పై, ఇది ఒక పై బాండ్. అక్కడ ఎన్ని సిగ్మా బాండ్లు అంటే 2 సిగ్మా బాండ్లు ప్లస్ 2 పై బాండ్లు ఉన్నాయి. అప్పుడు హైబ్రిడేషన్ ఏమైంది ఇందాక చెప్పిన థర్డ్ పాయింట్లో, sp హైబ్రిడైజేషన్. సో ఇలా ఇందాక చెప్పిన ఫార్ములా అంటే 3 సిగ్మా 4 సిగ్మా బాండ్లు ఉంటే ఏమైంది, sp3. 4 సిగ్మా బాండ్లు sp3, అలా గుర్తుపెట్టేసుకోవడమే. 4 సిగ్మా బాండ్స్ sp3, 3 1 4, అలాగా 3 సిగ్మా బాండ్స్, ఒక పై బాండ్ ఉంటే sp2, 2 సిగ్మా 2 పై ఉంటే sp. ఈ 3 పాయింట్స్ ఉంటే ఏ ఆర్గానిక్ కాంపౌండ్ ఇచ్చినా దానికి మనం హైబ్రిడేషన్ అయితే ఈజీ కనుక్కోవచ్చు. సో అంతే. సో ఇది గైస్, మీకు ఈజీగా హైబ్రిడేషన్ కనుక్కునే ట్రిక్. కెమికల్ బాండింగ్లో అడిగితే మాక్సిమం హైబ్రిడేషన్ గురించి అడుగుతాడు. సో దట్స్ ద వీడియో టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.